కొంతకాలానికే అదే వంశంలో స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు వసుదేవ తనయునిగా అవతరించనున్నాడు. భగవానుని అవతరణకు ముందే దేవతలు తమ పత్నులతో కలిసి భూలోకంలో అవతరించి భగవత్ కార్యంలో పాల్గొంటారు. భగవత్ కార్యమే లక్ష్యంగా జీవించే ఏ జీవుడైనా దేవతయే. ఈ భావాన్నే తత్రీత్యర్థం అని అన్నారు. కోట్ల కొలది పడగలపై లోకాలను మోసే శ్రీకృష్ణాంశయైన అనంతుడు కూడా శ్రీకృష్ణావతరణానికి ముందే భూలోకానికి దిగివస్తాడు. బద్ధజీవులను మోహపరిచే విష్ణువుని బహిరంగ శక్తి అయిన మాయ కూడా భగవానుని ఆదేశానుసారం అవతరిస్తుంది. ఇలా సమస్త ఏర్పాట్లు పూర్తవగా శ్రీకృష్ణావతరణానికి సర్వ విశ్వం సిద్ధమయ్యింది. దేవతలందరినీ భూదేవిని తీయని మాటలతో ఉపదేశించి శాంతింపజేసిన తరువాత ప్రజాపతుల పిత అయిన బ్రహ్మదేవుడు తన మహోన్నతమైన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. యదువంశాధిపతి సూరసేనుడు మథుర దేశాన్ని పాలించాడు. అతని సుశాసనంతో మథుర యదురాజులకు రాజధానిగా మారింది. సూరసేనుని కుమారుడు వసుదేవుడు దేవకిని వివాహం చేసుకున్నాడు. అతనికి తోడుగా ఇతర నవవధువులు కూడా తన రథంలో స్వగృహానికి బయలుదేరారు. దేవకుడి తండ్రి తన కుమార్తె పట్ల అమితమైన ప్రేమతో వందలాది బంగారు రథాలను వసుదేవుడికి సమర్పించాడు. అప్పట్లో కంసుడు దేవకి సోదరుడు రథ యొక్క ఘనతను పెంచడానికి రథపు అశ్వాల కళ్ళాలను పట్టుకొని నడిపాడు. వైదిక సంప్రదాయానికి అనుగుణంగా వివాహం ముగిసిన తరువాత బావ, సోదరులు మరియు కుటుంబ సభ్యులతో రథయాత్ర స్వగృహానికి చేరుతుంది. నవవధువు తన పుట్టింటిని విడిచి వెళ్లే వేళ వియోగ బాధతో నిండిపోతుంది. ఆమెను ధైర్యపరిచేందుకు సోదరుడు మామగారింటి వరకు తోడుగా వెళ్తాడు. దేవకుడు తన కుమార్తె పట్ల గల అపారమైన ప్రేమతో 400 స్వర్ణమాలలతో అలంకృతమైన ఏనుగులను, 1500 గుర్రాలను, 1800 రథాలను కట్నంగా సమర్పించాడు. తన కుమార్తెకు సహాయంగా 200 మంది అందమైన కన్యలను దేవకుడు ఆమెతో పాటు పంపించాడు. క్షత్రియ వివాహ పద్ధతిలో వధువుతో పాటు ఆమె చెలికత్తెలు కూడా వరుని ఇంటికి వెళ్లడం సంప్రదాయం. వారిని దాసీజనమని పిలిచినా నిజానికి వారు రాణికి చెలికత్తెలుగా ఆమె సుఖ దుఃఖాల్లో భాగస్వాములై ఉంటారు. ఈ పవిత్ర సంప్రదాయం శ్రీకృష్ణావతరణకు 5000 సంవత్సరాల ముందు నుంచే అనంతకాలంగా కొనసాగుతూ వచ్చింది. ఈ విధంగా వసుదేవుడు తన భార్య దేవకితో పాటు 200 మంది కన్యలతో ఆనందంగా తన గృహానికి చేరుకున్నాడు. దేవకి వసుదేవుల వివాహం మహోత్సవంగా జరిగింది. ఊరంతా ఆనందంతో ఉత్సాహంగా ఉంది. శంఖాలు, మృదంగాలు, భేరులు మ్రోగుతుండగా అలంకరించబడిన రథంలో దేవకీ వసుదేవులు కూర్చున్నారు. ఆ రథాన్ని కంసుడు గర్వంగా తోలుతున్నాడు. ప్రజలంతా పూలవర్షం కురిపిస్తూ ఊరేగింపును ఆనందంగా చూస్తున్నారు. అంతలో ఆకాశం నుంచి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. కంస, నీవెంత మూర్ఖుడివి! నీవు నడిపిస్తున్న ఈ రథంలోని దేవకి అష్టమ పుత్రుడే నిన్ను సంహరిస్తాడు అని ఆ వాక్కు మార్మోగింది. ఆనందంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ భవిష్యవాణి విని కంసునిలో భయం, కోపం చెలరేగాయి. అతడు తన క్రూర స్వభావానికి లోనై దేవకి జుట్టును పట్టుకొని ఖడ్గాన్ని ఎత్తాడు. వివాహ వేడుక భయానక దృశ్యంగా మారింది. అప్పుడు వసుదేవుడు శాంతంగా ముందుకు వచ్చాడు. వివేకంతో కంసునితో మాట్లాడాడు. మరణం అనివార్యం. జన్మించిన క్షణం నుంచే ప్రతి ఒక్కరూ మరణం వైపు ప్రయాణిస్తారు. భయంతో విధిని మార్చలేవు అని చెప్పాడు. అతని మాటల్లో సత్యం, ధైర్యం ప్రతిధ్వనించాయి. కంసుడు ఖడ్గాన్ని దించాడు. కాని అతని హృదయంలో భయం మిగిలిపోయింది. విధి ప్రకటించబడింది. కాలచక్రం తిరగడం మొదలైంది. జరగాల్సింది తప్పక జరుగుతుంది. వసుదేవుడు ప్రశాంతంగా కంసునితో మాట్లాడాడు.